అన్న ఇప్పుడే చూసాను ధూమ్ ధామ్ సినిమా. నిజంగా ఏమన్నా సినిమా అన్న, నిజంగా డైరెక్టర్ కత్తులతో చంపుతారు, బాంబులతో చంపుతారు, గన్స్ తో చంపుతారు, కానీ కామెడీతో నవ్వి నవ్వి చంపడం అంటే ఇదే అనమాట. ఇల్లరేస్ కామెడీ అనమాట. సెకండ్ హాఫ్ మొత్తం ఎన్ఎల్ కిషోర్ వచ్చిన కానించి చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఫాదర్ అండ్ సన్ మధ్య ఉన్న లవ్ గానీ ఎమోషన్ గానీ చాలా బాగా చూపించారు. సాయి కుమార్ గారి యాక్టింగ్, హెబ్బా పటేల్ యాక్టింగ్, తన లవ్ సీన్స్, హీరో గారి పెర్ఫార్మెన్స్ అయితే సోలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. డాన్సులు చేశారు, ఫైట్స్ చేశారు, చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో ఒక కూల్ పెర్ఫార్మెన్స్, ఫ్యామిలీతో అందరూ వచ్చి చూడాల్సిన సినిమా అనమాట ధూమ్ ధామ్. మ్యూజిక్ బాగుంది, స్టోరీ బాగుంది, ఆ కనెక్షన్స్ బాగున్నాయి. సో మీరైతే పిచ్చ పిచ్చగా ఎంజాయ్ చేస్తారు. థియేటర్కి వచ్చి చూడండి ధూమ్ ధామ్ సినిమా. ధూమ్ ధామ్ సినిమా విషయం సినిమా మాత్రం చాలా బాగుంది. ఇది ఒక సినిమా, కొత్త డిఫరెంట్ సినిమా. అంటే సినిమా చాలా బ్లాక్ బస్టర్ మూవీ. మళ్ళీ కనుక ఒక రెడీ సినిమా గుర్తొచ్చింది. కామెడీ కానీ, సీన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ మన చూసే మాత్రం మళ్ళీ అనిపిస్తుంది. అంతా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేస్తే మన సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. వెన్నెల కిషోర్ యాక్టింగ్ చూసే మాత్రం చాలా బాగా వేసిండు. చాలా మన కామెడీ విషయం, వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాలో కామెడీ మాత్రం దుమ్ము లేచిపోయింది. ఎక్కడ బోరింగ్ లేకుండా బాగా వేసిండు. చిన్న సినిమా పెద్ద సినిమా తీసుకొచ్చిన సూపర్ 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 బ్రో. ధూమ్ ధామ్ మూవీ అయితే మూవీ ఎక్స్ట్రాడినరీ ఉంది బ్రో, మామూలుగా లేదు. ఫస్ట్ ర్యాంక్ రాజు చదువుకునే బిడ్డ లెక్క ఒకప్పుడు మనకు అందరికి పరిచయం అయ్యి ఎగ్జామ్ లవర్ బాయ్ గా మారిపోయి ఒక మంచి మూవీ ఇచ్చాడు ధూమ్ ధామ్ అనుకుంటూ. మంచి సంబరాలతోటి, మంచి ఒక ఎంటర్టైన్మెంట్ తోటి ఉంది. ఈ స్క్రీన్ ప్లే లో కూడా మామూలుగా లేదు. ఒక కామెడీ జోనర్ అంతా. దీంట్లో హీరోయిన్ అబ్బా పటేల్ గారు ఉన్నారు, అబ్బా అని చెప్పాలి. ఫస్ట్ ర్యాంక్ రాజు అబ్బా పటేల్ గారు నటించిన ఈ ధూమ్ ధామ్ మూవీ అయితే ఎక్స్ట్రాడినరీ. ఇంకొకటి వెన్నెల కిషోర్ రాగానే హైప్ మొత్తం థియేటర్ లో ఒక ఎక్సైట్మెంట్ ఎక్కడ లేని ఒక ఎక్సైట్మెంట్ వెన్నెల కిషోర్ గారిని అయితే చూసి. ఆయన కామెడీ అంటేనే కామెడీ సీన్స్ మామూలుగా పండుగలో ఒక ఎక్స్ట్రాడినరీగా పండాయి. అదేవిధంగా ఈ మూవీలో మనం కంపారిజన్ ప్రీవియస్ మూవీస్ కి, మన ఫస్ట్ ర్యాంక్ రాజు చాలా రోజుల తర్వాత వచ్చాడు మూవీకి అయితే. అండ్ దీంట్లో అబ్బా పటేల్ గారు ప్రీవియస్ మూవీస్ కూడా ఈ మూవీలో మంచిగా చేశారు యాక్టింగ్ కూడా. అండ్ వెన్నెల కిషోర్ మామూలుగా పేరు పెట్టడమే తక్కువ. వెన్నెల కిషోర్ గారికి మన లాస్ట్ మూవీ మామూలుగా లేదు, మన మత్తు వదలరా 2 దాంట్లో కూడా బాగుంది. దీంట్లో కూడా చాలా బాగా చేశారు కామెడీ కూడా. డైరెక్షన్ బాగుంది, కామెడీ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా సెకండ్ హాఫ్ వెన్నెల కిషోర్ గిరిధర్ది హైలైట్, అల్టిమేట్ ఉంది కామెడీ. మంగ్లీ గారి స్పెషల్ సాంగ్ కూడా మంగ్లీ బాగుంది, అదే హైలైట్ హైలైట్. రీసెంట్ గా బాగానే ఇస్తుంది, బాగానే అబ్బా గారి పర్ఫార్మెన్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ పిక్చర్. చాలా అంటే చాలా బాగుంది. కామెడీ మటుకు సెకండ్ హాఫ్ నెక్స్ట్ లెవెల్. హైలైట్స్ ఏముంది? వెన్నెల కిషోర్ గిరిధర్ గారు అయితే చాలా చాలా సెకండ్ హాఫ్ మొత్తం సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేశారు. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా, ఎనర్జీ గారు చాలా బాగుంది. ఎక్స్ప్రెషన్స్ కానీ, సాయి కుమార్ గారు యాక్షన్, సాయి కుమార్ గారు యాక్షన్, ఎమోషన్స్ స్టోరీ ఏంటి అంటే రొటీన్ స్టోరీయా? స్టోరీ అనేది రొటీన్ అని చెప్పొచ్చు. స్క్రీన్ ప్లే బాగా, లవ్ ట్రాక్ ఇద్దరు